చూసినంతసేపు పట్టలేదు నా సంతోషము. చూడగానే నచ్చింది అనుకున్నాను. కానీ ఇంతలోనే బాధ, ఏడుపు కూడా వచ్చేసింది. కానీ చూసిందంతా నిజం కాదు, వినిందంతా నిజం కాదు అని ఇప్పుడే ఇంకొకసారి నా విషయంలో స్పెషల్ ఎక్స్పీరియన్స్ తోటి నిజమయ్యింది. సేమ్యా ఉప్మా గుమగుమలాడిపోతుంది. తినాలి అంటే ఖచ్చితంగా మా ఇంటికి వచ్చేసేయండి. ఎంచక్కా ఇంకా ఉంది, చేసి పెడతాను. ఓకేనా? ఇక్కడ పెళ్లి బాజాలు మోగిపోతున్నాయి. ఎప్పుడెప్పుడు పెళ్ళికి వెళ్దామా అని కూడా నేను చూస్తున్నాను. ఎందుకు అంటే నాకు కూడా ఇన్విటేషన్ ఉంది. ఇక్కడ చూసారా, చాలా 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 క్యూట్గా అయితే ఉన్నారు. ఇదైతే పెళ్లి ఫంక్షన్ అయితే కాదు, నన్ను పిలిచింది వేరే ఇన్విటేషన్. ఇది అయితే ఒక టెంపుల్కి సంబంధించిన అకేషన్. బాగా చెప్పాను కదా. ఇక్కడ మాకు నియర్లోనే ఒక టెంపుల్ అయితే ఉంది. దాని ధర్మకర్తనం కూడా మేమే. శంకర కోటేశ్వరరావు, శంకర శ్రీనివాస అని చెప్పి ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు ధర్మకర్తల లిస్టులో చూస్తే ఖచ్చితంగా మా పేర్లు కూడా ఉంటాయి. ఓకేనా? అయితే డైలీ మాత్రం మేము వెళ్ళము. అది కూడా ఎందుకు అనేది చాలామందికి తెలుసు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి తెలియకపోతే కామెంట్ చేయండి, ఎందుకు అనేది మీకోసం మళ్ళీ చెప్తాను. ఓకేనా? మా పెద్దమ్మ అయితే నడవలేక నడుస్తూ వెళ్తుంది. పాపం అప్పటికి ఎండ ఎక్కువగా ఉందిలేండి. ఎండలో నడవడం అంటే మామూలు విషయం కాదు కదా. ఇక్కడ మా ఫ్రెండ్స్, తర్వాత నైబర్స్ అందరూ ఉన్నారు. సో అది చూస్తూ ఇక్కడ నేను ఏం చేస్తున్నానో తెలుసా? వంకాయ ఫ్రై చేస్తున్నాను. అది కూడా ఇంట్లో చేసిన కొబ్బరి కారంతో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. అలా ఆయిల్లో కొబ్బరి కారము వేగుతూ అందులో వంకాయ ఫ్రైతో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దానితో పాటు పక్కన నేను ఈవినింగ్ స్నాక్స్ కూడా ఒకేసారి రెడీ చేసేస్తున్నాను. ఇలాగా ఆయిల్లో చిన్నులపాయలు, జీడిపప్పు చాలా ఎక్కువగా వేశాను. చూసారా? జీడిపప్పు మా అబ్బాయి చాలా ఇంట్రెస్ట్గా తింటారు అనమాట. పిల్లలకి మనము ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆరోగ్యం అనేది మంచిగా ఇస్తేనే వాళ్ళు చాలా హెల్తీగా ఎనర్జెటిక్గా ఉంటారు. చూసారా? నా బిడ్డకి 100 years. రింగ్ అని చెప్పేసి డోర్ ఓపెన్ చేసి తొంగి చూసి నవ్వేస్తున్నాడు. బొజ్జిగాడు అమ్మా. ఇది ఏమి స్నాక్స్ చేస్తున్నాను అనేది మీరు ఇప్పుడు చూడొచ్చు. ఏ అంట. చూసారా? ఏసీ రిమోట్ నీకు ఎందుకు, పోయేసి రాపో పో. అలా చెప్తే కానీ ఆ డోర్లు లాక్ చేసి వెళ్ళడు. అందుకని అప్పటికి బోండాలు కూడా వేసేసాను. ఎందుకు అంటే నాకెందుకో బోండాలు తినాలనిపించింది. ఇంట్లో పిండి కూడా ఉంది అనమాట. ఎక్కడ పులుపు వస్తుందా అని భయంతో వేసేసాను. ఎప్పుడైతే పిండి ఉండి ఒక 2 or 3 days అలా ఉంది అంటే ఇమ్మీడియట్గా బోండాలు అయితే వేసేస్తాను. వేసావా? మళ్ళీ వేసి రాపో, డోర్ లాక్ చేయి. సో అదనమాట. ఇక్కడైతే తాలింపు గింజలు కూడా వేశాను, చిన్నులపాయలు వేశాను, అలాగే ఆనియన్స్ వేశాను, కొద్దిగా లిటిల్ బిట్ కారం కూడా వేశాను. స్పైసీగా ఉంటే బాగుంటుంది అని ఈ స్నాక్స్ గరగరలాడుతూ చక్కగా ఉంటుంది. ఇవి మాత్రం ఎయిర్ కంటెంట్లో బాక్స్లో వేసేసుకుంటే మనకి ఒక 2 or 3 days మాత్రం ఖచ్చితంగా స్టోర్ చేసుకోవచ్చు. కొద్దిగా పసుపు కూడా వేశాను. పసుపు చాలా మంచిది, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ చాలా మంచిది. అందుకని ఎవ్రీ ఐటెంలో నేను కారం వేసినా వేయకపోయినా పసుపు మాత్రము ఖచ్చితంగా ఉంటుంది. దీనిలో జీలకర్ర కూడా వేశాను. తర్వాత ఇది ఇంట్లో వేసిన మసాలా పౌడర్, గరం మసాలా అంటారు చూసారా? సో అది అనమాట. ఆ మసాలా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంతకు ఏం చేస్తున్నాను గెస్ చేశారా? ఇప్పుడు చెప్తాను చూడండి. చెప్పడమే కాదు, చూపిస్తాను. ఇవి వచ్చి ఏమంటారు వీటిని, ఐడియా ఉందా? తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే అడగండి. ఓకేనా? చెప్తాను. అమ్మ పిల్లలు ఈ మాత్రం మీకు తెలీదా? తెలిసే ఉంటుంది. తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను. ఆ గిఫ్ట్ కూడా ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను. గివ్ అవే చెప్పాను కదా, ప్రతి వీడియోకి ఒక గివ్ అవే ఉంటుంది. అయితే నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి. అట్లీస్ట్ ఎన్ని లైక్స్ రావాలి చెప్తాను. అది కూడా లైక్స్ కూడా మనకి అటు ఇటుగా మారుతుంది. లాస్ట్ టైం నేను 40 likes అని చెప్పాను కదా, మరి ఈ వీడియోకి ఎన్ని లైక్స్ ఇస్తాను ఏంటి అనేది చెప్తాను, చూస్తూ ఉండండి. ఓకేనా? ఇది బొరుగులతోటి చేసింది, చాలా బాగుంటుంది. మా బుజ్జిగాడి కోసం డోర్ లాక్ చేసేసి
వేసేసి గెలువం పెట్టేసేసేయి, మళ్ళీ తీద్దువు, అదొక ఆటక అయిపోయింది. అది అన్నమాట. సో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, నేను ఒక ఐటెం అయితే నేను ఆర్డర్ పెట్టేసేసుకున్నాను అండి. చాలా నచ్చింది. ఎంత నచ్చింది అంటే వేర్ చేసుకుంటే శారీస్ మీదకైనా డ్రెస్ మీదకైనా సూపర్గా ఉంటుంది. కలర్ మ్యాచింగ్ కూడా సెట్ అయ్యింది. చాలా రీజన్ ప్రైజెస్లోనే వచ్చింది అని చాలా సంబరపడిపోయాను. చాలా 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 పడిపోయాను. అయితే ఏం జరిగిందో చెప్పనా? గివ్ అవే గిఫ్ట్ చూడండి. ఇది చాలా బాగుంది. గివ్ అవే గిఫ్ట్ చెల్లి వాళ్ళ షాప్ దగ్గర నుంచి మీకోసము స్పెషల్గా నేను పర్చేస్ చేసుకొని మరి తీసుకొని వచ్చేసాను. ఓకేనా? మరి గివ్ అవే గిఫ్ట్ కావాలి అంటే ఖచ్చితంగా ఎన్ని లైక్స్ ఉండాలి ఈ వీడియోకి అనేది చెప్తాను. సో నేనైతే ఒకటి ఆర్డర్ పెట్టేశాను అన్నాను కదా, ఇది అనమాట. చాలా తక్కువ ప్రైస్కి నేను చెప్తున్నాను. మా రేట్స్ మేము చెప్తున్నాను, మీకైతే ఈ రేట్స్కి రావు. ఈ రేట్స్కి మీకు రావాలి అంటే ఎవ్రీ వీక్లీ కనీసం 2 or 3 అన్నా మీరు ఆర్డర్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇది మీషో నుంచి అయితే వచ్చింది కాదు, మా హోల్సేల్ నుంచి వచ్చింది, మా గ్రూప్లో నుంచి అయితే వచ్చింది. మీకు ప్రైస్ కూడా నేను చెప్తాను. ఇది చాలా 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 ఇంట్రెస్ట్ తోటి అయితే నేను ఓపెన్ చేస్తున్నాను, ఒక అకేషన్కి వేసుకోవాలి అని. కానీ చూడగానే చాలా బాధపడ్డాను. తరువాత ఏమైంది అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఓకేనా? ఇదిగోండి. ఇంకోటి, దీంట్లో ఒక బబుల్స్ లాగా వస్తాయి కదా, అది ప్రెస్ చేస్తే సౌండ్ వస్తుంది. నాకు బుజ్జిగాడికి చాలా ఇంట్రెస్ట్ అనమాట వాటితోటి ఆడుకోవటము. సో ఇక్కడ ఇది మ్యాట్ ఫినిష్తో వచ్చింది. ఈ సెట్ సూపర్గా అయితే ఉంది. మా బుజ్జిగాడు నిద్రపోతున్నాడు, అందుకని గొడవ లేదు. ఇక్కడైతే ఏమవుతుందా అని టెన్షన్గా ఉన్నారు కదా. నేనైతే చాలా హ్యాపీగా ఓపెన్ చేస్తున్నాను. ఎందుకు అంటే బయట లుక్ అయితే చాలా బాగుంది. నేనైతే ఎటు ఓపెన్ చేయాలని చూస్తున్నాను. కాకపోతే అక్కడ ఏమైంది అంటే అది ఐటము చూసేటప్పటికి చాలా బాగుంది, ఓపెన్ చేసేటప్పటికి అది బ్రేక్ అయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ రింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో, చాలా క్యూట్గా ఉన్నాయి. ఎంత క్యూట్ పీసెస్ అంటే సూపర్గా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ చూసారు కదా. ఇప్పుడైతే మీకు నెక్లెస్ చూపిస్తాను. ఇక్కడైతే వచ్చేసేటప్పటికి నేను స్టన్ అయ్యాను, ఏంటా బ్రేక్ అయ్యింది అని. అయితే అది బ్రేక్ అవ్వటం కాదు, అక్కడే ఒక మిస్టరీ దాగుంది. మన కళ్ళతో చూసింది నిజం కాదు అని మరోసారి అని చెప్పాను కదా. అది బ్రేక్ అయితే కాదు. ఏం జరిగింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, చూస్తూ ఉండండి. ఐటెం కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోకి మీకు నేను చూపించిన గివ్ అవే గిఫ్ట్ కావాలి అంటే ఒక 12 likes వస్తే చాలు. కానీ చెప్పాను కదా, నేను క్వశ్చన్ కూడా అవి ఏంటో కామెంట్ చేయండి అని కామెంట్ చేయండి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.